Hey guys, welcome back to my YouTube channel. This is Warangal Abhi Vlogs. Welcome back to another new video. సో మీకు తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు నేను హైదరాబాద్ టు శ్రీశైలం అయితే ట్రావెల్ చేయబోతున్నా. ఎందుకంటే నాకు కొంచెం మొక్కులు తీసుకున్నది ఉంది. ఇంకోటి ఏంటంటే ఆహ్, అక్కడ ఇప్పుడు నేను రీల్స్‌లో నాకు చాలా వస్తున్నాయి అన్నమాట ఫీడ్‌ల. లైక్ అక్కడ ఇష్టకామేశ్వరి దేవి అని ఉందన్నమాట. సో అక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందామని వెళ్తున్నా. ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వెళ్ళిన శ్రీశైలంకి. మళ్ళా వెళ్ళలేదు అసలు. సో మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా. లగేజ్ కూడా మొత్తం అంతా ప్యాక్ చేసుకొని కూర్చున్నా. మొత్తం రెడీ అయిపోయి ఉన్నది. ఒక 10 మినిట్స్‌లో స్టార్ట్ అయిపోదాం. సీ యూ ఆన్ హైవే. సో ఇప్పుడు నాకు ఇక్కడ సిటీ దాటడానికే ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. ఇప్పుడు ఇంకా 198 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి. సో లెట్స్ సీ. యాక్చువల్గా నేను శ్రీశైలంకి ఆల్మోస్ట్ ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన. 8 ఇయర్స్ అనుకుంటా. అప్పటికి మనకి మెట్రో వచ్చింది అప్పట్లోనే కొత్తగా. అప్పుడు వెళ్ళిన. దాని తర్వాత మళ్ళీ అసలు ఎప్పుడు వెళ్ళలేదు శ్రీశైలంకి. సో మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా ఆల్మోస్ట్ ఒక 6+ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వెళ్తున్నా. ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు సిటీ దాటడానికి 1 అవర్ పట్టింది. ఇప్పుడు కొంచెం హైవేలోకి వచ్చినాము. 197 కిలోమీటర్స్కి ఆల్మోస్ట్ 4 అవర్స్ చూపిస్తుంది. నాకు తెలిసి మొత్తం సగం ఘాట్ సెక్షన్ వల్లనే. ఘాట్ సెక్షన్ వల్ల అట్లా చూపిస్తుంది అనుకుంటా. మనం అటు తెలంగాణ ఆంధ్రాకి దాటినప్పుడు మనకి మధ్యలో ఒక బ్రిడ్జ్ వస్తుంది కదా. నాకు ఆ బ్రిడ్జ్ ఒకటి బాగా గుర్తుంది. బ్రిడ్జ్ డ్యాము. ఆ ఘాట్ సెక్షన్ ఒకటి బాగా గుర్తుంది నాకు. అప్పుడు బస్సులో వెళ్ళుండే మేము. మళ్ళీ ఇప్పుడు నేను ఇన్ని ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు నార్మల్గా బైక్ మీద వెళ్తున్నా. అక్కడ నుండి మన ఇండియన్ ఫ్లాగ్ ఎంత మంచిగా ఎగురుతుందో ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. స్కై రూట్ ఓపెనింగ్ స్పేస్ ఫర్ ఆల్ బాగుంది. ఇది ఏంటో మరి స్పేస్ సెంటరో అంటే దాని కొంచెం ట్రైనింగ్ ఇస్తారు కావచ్చు రాకెట్ సైన్స్ గురించి వాళ్ళు అనుకుంటా. నాకు కూడా ఎంత ఏం తెలియదు. ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఇదంతా మొత్తం హైవే రూట్ ఉంది. మంచిగా ఒక 80-90 క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. మళ్ళీ ఎక్కడైనా అసలు మార్నింగ్ ఇప్పుడు ఏం తిని బయలుదేరలేదు. ఇప్పుడు మధ్యలో ఎక్కడ టిఫిన్ బ్రేక్ దగ్గర ఆగాలి. టిఫిన్కి ఒక బ్రేక్ తీసుకోవాలి. అండ్ మన బైక్కి ట్యాంక్ కూడా ఫిల్ చేయించేసినాము. మనకి మళ్ళా వస్తే రిటర్న్లో పడుతుంది కావచ్చు ఫ్యూయల్ బ్రేక్. మళ్ళీ ఇప్పుడైతే ఏం పడదు. అండ్ నేను కూడా బైక్ మీద లాంగ్ రైడ్ చేసి చాలా రోజులు అయిపోయింది. అండ్ నాకు మంచి ఎనర్జీ ఉంది ఇప్పుడు. నాకు మంచి ఎగ్జైట్మెంట్ మీద పోతున్నాను నేను. లాంగ్ డ్రైవ్ వేసి అండ్ ఒక మంచి బ్లాగ్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది మా ఛానల్లో. ఇక్కడ మంచి టిఫిన్ సెంటర్ తీసుకుని అక్కడ ఆగి మంచిగా బ్రేక్ తీసుకుంటూ ఒక 50-70 కిలోమీటర్స్ మంచిగా డ్రైవ్ చేసి దాని తర్వాత మన టిఫిన్ బ్రేక్ తీసుకుంటాను నేను. సో అక్కడ మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తా. సో ఇది మన ఫస్ట్ టోల్ ప్లాజా. ఈ ప్లాజా పేరు టోల్ పేరు ఉంది కోడతల్ టోల్ ప్లాజా అంట. మన రైట్లో ఇది ఫస్ట్ టోల్ ప్లాజా అనమాట. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉందా, ఇక్కడ టిఫిన్ బ్రేక్ కూడా చేసుకుందాం. ఇక్కడ టిఫిన్ బ్రేక్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. సో ఇక్కడ నేనైతే ఒక ఇడ్లీ ఉన్న వడ చెప్పుకున్నా. సో ఇప్పుడైతే అంటే ఇంకా నేను ఇప్పుడైతే నాకు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఒక 220-230 కిలోమీటర్ చూపించింది. ఇప్పుడు ఇంకా 160 అంటే ఒక 160 కిలోమీటర్స్ ఇంకా ఉంది. ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్స్ వచ్చినాం. 70-75 కిలోమీటర్స్ వచ్చినాం. వాడ బాగుంది. ఇప్పుడు ఏంటిదంటే మనం పోయే రూట్లో ఫారెస్ట్ ఏరియాలో ఆక్టోపస్ వ్యూ పాయింట్ అనేది ఉంటుందంట. సో ఇప్పుడు అది కూడా కవర్ చేసుకొని పోదాం.
అక్కడ వ్యూ పాయింట్ చాలా అంటే ఫేమస్ అని విన్నా. అంటే అటు నుంచి పోయే ప్రతి ఒక్కళ్ళు అది విజిట్ చేసే వెళ్తారని విన్నా. సో ఇప్పుడు మనం కూడా పోయి విజిట్ చేద్దాం. ఈ హోటల్ పేరేంటి? మిరాజ్ ఫుడ్ కోర్ట్ అంట. సౌత్ ఇండియన్ హౌస్ ఆఫ్ ఇడ్లీ అండ్ దోశ. ఇక్కడ 130 రూపీస్ తీసుకున్నాడు నాకు ప్లేట్ ఇడ్లీ వడకి. మెయింటెనెన్స్ మాత్రం బాగానే హైజీనిక్గా మెయింటైన్ చేస్తుండు, కానీ టేస్ట్ విషయానికి వస్తే అంతేం బాగాలేదు, నార్మల్గానే ఉంది. నార్మల్ అంటే దాని గదిలో బయట నార్మల్ టిఫిన్ సెంటర్లో తిన్నా కూడా మంచిగా ఉంటుందేమో. ఇక్కడ అంతేం లేదు. దీనికి ఒకవేళ రేటింగ్ ఇవ్వాలంటే 10కి నేను 6 ఇస్తా అంతే. ఇంకా మనకి 160 కిలోమీటర్స్ ఉంది అండ్ మధ్యలో ఫారెస్ట్ ఏరియా, మంచి వ్యూస్, మంచి వైబ్స్ వస్తాయి. అండ్ దర్శనం నేను యాక్చువల్గా అయితే ఈరోజు దర్శనం చేసుకొని శివుని దర్శనం ఈరోజు చేసుకొని నైట్ ఇక్కడనే స్టే చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, ఒకవేళ నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clock హోటల్ చేసి వెళ్ళి లైన్లో నిలబడితేనే మనకి ఇష్టకామేశ్వరి దేవికి దర్శనం దొరుకుతుందంట. అండ్ అది రోజుకి 120 టికెట్స్ మాత్రమే అమ్ముతారంట. ఆ 120 టికెట్స్ దొరకాలంటే మనం ఎర్లీ మార్నింగే లేచి లైన్లో నిల్చొని ఒక 1 hour నిల్చుంటే అప్పుడు మనకు దొరుకుతాయంట. సో నేను ఎర్లీ మార్నింగే రేపు వెళ్ళేసి రేపు చూద్దాం అనుకుంటున్నా. రేపు ఇష్టకామేశ్వరి దేవుని రేపు దర్శించుకుంటా. ఈరోజు ఇక్కడ ఉన్న శివుని దర్శించుకుంటా అనమాట. అండ్ మీకు తెలిసి ఉండొచ్చు, ఒకవేళ తెలియని నాకు చెప్తున్నా. నాకు రీసెంట్గానే తెలిసింది, ఇష్టకామేశ్వరి అమ్మవారికి అంటే మనం ఏదైనా ఇష్టపడి ఏదైనా కోరుకొని నాకు ఇట్లా కావాలని చెప్పి కోరుకుంటే చాలా తొందరలో కోరికలు నెరవేరుతాయంట, ఖచ్చితంగా నెరవేరుతాయంట. అండ్ ఈ ఇష్టకామేశ్వర దేవి అనేది మన హోల్ ఇండియాలో కాదు, హోల్ వరల్డ్లో ఇది ఒక్కటే ఉంటుంది. ఇంకెక్కడ పోయినా కూడా మీకు ఈ పేరుతో ఏ అమ్మవారు ఉండదు, ఇక్కడే ఉంటుందంట. అండ్ ఇక్కడ మనకు చిన్న ఉంటుందంట ఆ గుడి కూడా. చిన్న మన బండి అమ్మతోడి ఇది ఆవులైతుంది. చిన్న ఈ బండి హైట్ ఉంటుంది, ఈ బండి హైట్లో ఉంటుంది ఆ గుడి. మనం కింద ఒక మీకు ఎట్లా చెప్పాలా, ఒక ఇగ్లు ఐడియా ఉందా మీకు? ఇగ్లు చిన్నప్పుడు చదువుకుని ఉంటారు కదా, ఇగ్లు, ఐఫర్ ఇగ్లు అని. ఆ ఇగ్లు టైప్ ఉంటుంది. ఇట్లా లోపలికి వెళ్తే ఇట్లా కొంచెం కూర్చోడానికి ఉంటుంది లోపల స్పేస్. నేను వీడియోస్లలో చూసిన, కొన్ని వీడియోస్లలో అందులో కూర్చొని కొంచెంసేపు దండం పెట్టుకొని బయటకు వస్తారంట. అండ్ అమ్మవారికి బొట్టు పెట్టేటప్పుడు ఇట్లా మనం బొట్టు పెడితే ఏదో ఒక మనిషికి పెట్టినట్టే, ఒక స్కిన్ ని ముట్టుకున్నట్టే ఉంటుంది అంట, మెత్తగా. చూడాలి అది కూడా. బా అసలు ఈ వ్యూ పాయింట్ చూడండి, మంచి రోడ్డు, చుట్టూ అటు ఇటు మొత్తం అంటే కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది, సిటీ అవుట్స్కట్స్ కదా. సో మొత్తం అన్ని కూడా వెంచర్లు వేసే ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ వ్యూ ఉంది ఇక్కడ, మంచి వైబ్ వస్తుంది ఇక్కడ చూస్తుంటే, ఇక్కడ డ్రైవ్ చేస్తుంటే. రోడ్లు కూడా కొత్తగా వేసినట్టున్నారు రీసెంట్ గా, మంచిగా ఉన్నాయి రోడ్లు, అసలు ఒక్క గుంత కూడా కనబడట్లే, సాఫ్ వెళ్ళిపోవచ్చు. బాబా క్రేజీ ఉంది రోడ్ కూడా, అసలు ఎంత ఖాళీ ఉంది. మంచి 87, 86, 80 మధ్యలో త్రూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. బా సూపర్ అంటే సూపర్ ఉంది ఇది. ఇంకొకటి మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇంకా కొంచెం వెదర్ చాలా, క్లైమేట్ నీట్గా ఉంది. ఎండ లేదు, వర్షం లేదు, కూల్ వెదర్, మంచి గాలి వస్తుంది, వెళ్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంది బండి. అబ్బా హనుమంతులు చూడండి ఎంత మంచిగా నడుపు, విగ్రహం చాలా బాగుంది. జై బజరంగ్ బలి. టోల్ గేట్ 500 meters హట్టా. ఓ సెకండ్ టోల్ గేట్, కోనేటిపురం టోల్ ప్లాజా. ఇది మన రైట్ లో సెకండ్ టోల్ గేట్. వీఆర్ క్రాసింగ్ సెకండ్ టోల్ గేట్ నౌ.
మొత్తం అయిపోయింది. కొంచెం మొత్తం ఫారెస్ట్ ఏరియానే రాసింది అక్కడ, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పేసి. ఇది చూసిరా డ్యామ్ ఎంత మంచిగా ఉందో. ఇది శ్రీశైలం డ్యామ్ కాదు, అటుదిక్కు మొత్తం పెద్ద చెరువు ఉంది. అది గట్టి వర్షాలు వచ్చి నిండిపోతే మొత్తం ఇట్లా వారుతాయి. సూపర్ ఉంటుంది. నేను ఎప్పుడు చూడలేను ఇట్లా. డ్యామ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. అటు సైడ్ నుంచి వెనకాల నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఫైట్ నుంచి ఇట్లా కిందికి ఉంది రోడ్డు, పైనుంచి ఉంటుంది మొత్తం వాటర్ అంతా సూపర్ ఉంది. అసలు పైనుంచి రోడ్డు వచ్చి ఉంటే సూపర్ ఉంటుండే. సండే వద్దాం అనుకున్నా, ఫ్రైడే రోజు సాటర్డే రోజు మన బిఎస్ఐ అన్న కూడా వచ్చిపోయిండు. అబ్బా మంచి రైడర్స్ గ్రూప్ వెళ్తుంది. బా ముందు చూడండి, ముందు చూస్తే మొత్తం కొండలు, రోడ్డు ఎదురుగా కొండ, రెండు దిక్కురా అటు నుంచి వెళ్ళి ఇదంతా కొండలే. ఈ కొండ దాటితే శ్రీశైలం, అటు ఆంధ్ర, కొండ ఇతలు మొత్తం మన తెలంగాణ. అమ్మతోడు అయిపోయి ఇక మనం కొండ ఎక్కడం కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఇక కొండ ఎక్కుతున్నాం. అరే ఇక్కడ లొకేషన్ వ్యూ పాయింట్ ఉందా, మనం ఇక్కడ అవుదాం. బా ఇక్కడ మంచి ఉంది. కొంచెం ఎంత బాగుంది చూడండి. కొంచెం కొండపై నుంచి మస్తు అనిపిస్తుంది. ఇక్కడ అవుతుందా, అవుతుంది. సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్. సార్ అబ్బా క్రేజీ ఉంది. చాలా జాగ్రత్తగానే పోవాలి. కొంచెం అటు అయినా కూడా అవుటే. మనం బతుకుతామన్న గ్యారెంటీ లేదు, మన బాడీలు కూడా దొరుకుతాయని గ్యారెంటీ లేదు. ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తారు. మనకు అట్లాంటి ఛాన్స్ లేదులే. ఇక్కడ చాలా మంది బైకర్స్ కనబడతారు తెలుసా. అంటే ఇట్లా నార్మల్ ఇట్లా మన ఎదురుగా పోతుంది వాళ్ళ కాదు, ప్రొఫెషనల్గా మంచిగా గేర్ ఏంటి రైడింగ్ గేర్ వేసుకొని, మంచి పెద్ద పెద్ద బైక్స్ వేసుకొని, వెనకాల టాప్ బాక్సులు పెట్టుకొని, ప్రాపర్ హెల్మెట్తోని, ప్రాపర్ రైడింగ్ స్కిల్స్తో మంచిగా రైడ్ చేసే రైడర్స్ కనబడుతున్నారు. 9 PM to 6 AM. నైట్ 9 తర్వాత ఎంట్రీ లేదు లోపలికి, మొత్తం ఫారెస్టే. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఓపెన్ అవుతుంది ఈ రోడ్డు. ఇక్కడ చూడండి, ఇది రిసార్ట్స్, హంస ఎక్కువ రిసార్ట్స్ ఉంటాయి. మొత్తం ఇగ్లూ లాగా ఉన్నాయి. నేను ఇగ్లూ అని చెప్పినా కదా, చిన్న బాల్ లాగా ఉన్నాయి. బాల్కి బాల్ హౌసెస్ లాగా ఉంది, బాగున్నాయి. ప్యూర్ ఫారెస్ట్ ఏరియా కూడా స్టార్ట్ అయిపోయింది. సిగ్నల్ కూడా మెల్లమెల్లగా పోతుంది సిగ్నల్. నాకు భయం అవుతుంది. ఇట్లే నా రూటు మొత్తం ఇదే ఉంది. ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఎక్కడో అర్థం కావట్లేదు. దాటేసి వెళ్ళిపోయినాము ఆక్టోపస్ వ్యూ పాయింట్ని. లేదు ఉంది కానీ సిగ్నల్ చాలా తక్కువ వస్తుంది. ఇక్కడ ఎక్కడ చేసినా కూడా బోర్డుల మీద బోర్డులు కనబడుతున్నాయి నాకు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పులులు ఉంటాయి అని ఉచ్చబడుతుంది. ఈ రోడ్డు మొత్తంలో బైక్ నాది ఒక్కనే బైక్ ఉంది. వెనకాల ఒకటి బండి మీద అట్లా అందరు కార్లలో పోతారు. ఒక్కనే బండి మీద ఉన్నా, నాకు అది ఒక్కనే వచ్చబడుతుంది. డు నాట్ ఫీడ్ మంకీస్ అని ఉంది. చూద్దాం. ఓం నమః శివాయ. అంత మంచిగా ఉంటుంది, దేవుడే కాపాడతాడు. ఇక్కడైతే ఎక్కడ ఆపడానికి లేదు. ఆపుతాటు ఈ కొండ దిగినాక ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గర ఆపచ్చు. అక్కడ ఒక్క బండి కనబడ్డది నాయన. ఇదే అనమాట ఒక ఆక్టోపస్ వ్యూ పాయింట్. 9 AM to 5 PM అంట. చూసాం టికెట్ ఎంత ఉంటుందో. ఎంతనా టికెట్? 50యా?
ఇది అడవిలోకి వస్తాం ఇప్పుడు మనం ఆక్టోపస్ వ్యూ పాయింట్. ఇక్కడ అంత భయపడాల్సిన ఏమి ఉండదు, అంటే కొంచెం మనుషులు తిరిగేదే కాబట్టి ఏం కాదు. బండి లోపల పోసా పార్కింగ్ అని రాసిందిగా, నేనే పెడదాం. ఎవరు లేడు కావచ్చు, మనమే వచ్చినాం. ఇదే అనమాట ఆక్టోపస్ వ్యూ పాయింట్. చూపిస్తా చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంది. పెద్ద కొండ పైన నిల్చున్నా నేను. బా 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 మీకు కెమెరాలా చూడండి, అసలు మీకు నార్మల్నే కనిపిస్తుంది కానీ లైవ్ ఇంకో 10 times బెటర్ ఉంది. సూపర్ కనబడుతుంది. యాక్చువల్గా నీళ్ళు మొత్తం తక్కువ ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఎవరో బోటింగ్ చేస్తారు చూసిరా. బాబా బాబా సూపర్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ మీకు చూస్తే ఇట్లా గీతలా కనబడుతుంది కదా, అక్కడ వరకు నీళ్ళు వస్తాయి అనుకుంటా. అక్కడ వరకు ఇట్లా ఇట్లా కట్టలా ఇట్లా జార్లాగా ఉంది. నీళ్ళు పడితే వర్షం పడితే ఇంకా సూపర్ వస్తుంది. ఇక్కడ ఏదో ఉంది ఊర్లాగా, చిన్న క్యాంప్ ఏరియా కావచ్చు. లొకేషన్ మాత్రం ఎక్దమ్ సూపర్ ఉంది అనుకోండిగా. కానీ మస్ట్ విజిట్ లొకేషన్ ఇదైతే. ఇక్కడ రిలాక్స్ అనికి మనకి షాక్స్ ఉన్నాయి, చిన్నవి కూర్చోనికి చిన్న చిన్న బెంచెస్ ఉన్నాయి. నేను కూడా అప్పటి నుంచి రైడ్ చేసుకుంటూ కూర్చున్నా కదా, నాకు కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. కొంచెం సేపు ఇక్కడ ఒక 10 minutes అట్లా కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్ళిపోతాను నేను కూడా. మళ్ళీ స్టార్ట్ అయిపోతా గుడి దగ్గరికి. మళ్ళీ మనకి ఈవినింగ్ వరకు దర్శనం అయిపోవాలా. మళ్ళీ రేపు మార్నింగ్ వరకు ఇష్టకామేశ్వరి దేవి దర్శనం అయిపోయి మళ్ళీ మధ్యాహ్నం 12 o'clock వరకు మనం రిటర్న్ స్టార్ట్ అయిపోవాలా. ఇది నా ప్లాన్. సూపర్ అనుకోండి. షాక్ అయితే నాకు ఒకటి భయము, ఇక్కడ ఎంట్రీ అది ఇక్కడ కనబడుతుంది ఆ గేట్లు. బైక్ అక్కడ పార్కింగ్ వచ్చేసాలే. వచ్చేటప్పుడు దారిలో ఈ పుట్ట కనబడ్డది, పాము పుట్ట. నాకు ఒకసారి జల్లు ఉన్నది ఇంత పెద్ద పుట్ట కనబడేసరికి. కానీ సూపర్ అంటే సూపర్ అనుకోండి. ఇంకా ఒక 20-30 kilometers అనుకుంటా. 20-30 kilometersలో సీదా మనం గుడి దగ్గర అయితే రీచ్ అయిపోవచ్చు. 10 minutes ఇక్కడ కూర్చొని నేను కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోతా. సూపర్ అందుకోండి కానీ లొకేషన్. ఇక్కడ అయితే మీకు మంచి లొకేషన్ చూపిస్తా. డ్యామ్ నుంచి చిన్న వస్తున్నాయి వాటర్. కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకుంటుందో చూసారా, అక్కడ కొంచెం చిన్న గాజున్నాయి. మళ్ళీ ఇప్పుడు మనం అక్కడ కనబడుతుంది బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ ఎక్కి ఇట్లా వెళ్ళాలి. ఇట్లా వెళ్ళి మళ్ళీ కొండంతా ఎక్కాలి. చాలా టైం అవుతుంది. ఫైనల్లీ మనం శ్రీశైలంలోకి వచ్చేసినాం. ఓం శ్రీశైలం మల్లికార్జున స్వామి నమః. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇంకొక 5 kilometers అంతే వచ్చేసినట్టు. 4 kilometers. నేను ఇక్కడ వెళ్ళి ఇంకా రూమ్స్ కూడా నేను బుక్ చేసుకోలే. రూమ్స్ బుక్ చేసుకుంటే అది ఎంత కాస్ట్ అవుతుందో తెలియదు. రేపు ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి నాకు 1000 rupees అవుతాయి. టెంపుల్లో తీసుకెళ్తారు కాబట్టి నేను అక్కడ సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ రూమ్స్ దగ్గర కాంప్రమైజ్ అయిపోవాలి. కాబట్టి నేను వెళ్ళి నా డార్మెంటరీలో చూసుకుంటా. సో ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి స్ట్రైట్గా అక్కడ వెళ్ళిపోతా గుడి దగ్గరికి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత వెదర్ వస్తే ఈవినింగ్ 3-4 అవుతున్నట్టుంది. కానీ టైం ఇంకా 12 కూడా కాలే. 11:30 అవుతుంది. 10:30 వరకు రీచ్ చేసినేమో అనుకున్నా కానీ 11 అవుతుంది. 11:42 అంటే 12 దగ్గరకు వచ్చేసినాం. 12 వేసుకోండి.
ఆల్మోస్ట్ 5.5 hours డ్రైవ్ ఇది. 5.5 గంటలు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను నేను. ఎక్కడ బ్రేక్ తీసుకుంది ఏమైంది. నేను ఇంకా మధ్యలో ఎక్కడైనా 1/2 hour కూర్చుందామా ఎక్కడైనా ఆగి అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చేసరికి 12 అయింది. ఒక ఫస్ట్ డార్మెంటరీ ఎత్తుక్కొని బెడ్ తీసుకొని నేను ఒక 1 hour 1.5 hour అట్లా రెస్ట్ తీసుకుంటా. రెస్ట్ తీసుకొని ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టేసుకుంటా. టైంకి వేస్తుంది మమ్మీ. సో ఇక్కడ ఒక డార్మెంటరీ అయితే తీసుకున్నా. పేరు టూరిస్ట్ ఫెసిలిటీ సెంటర్ కానీ ఇక్కడ ఉంది రుద్ర డార్మెంటరీ అని చెప్పేసి. ఇక్కడైతే ఒక డార్మెంటరీ తీసుకున్నా. నాకు లోపల చూడండి ఎట్లుంటుందో. మొత్తం ఇట్లా బెడ్స్ ఉంటాయి. నేను దీని పక్క బెడ్ తీసుకున్నా. మంచి బాల్కనీ కూడా ఉంది. ఇక్కడ బట్టలు వేసుకోనికే. బయటకు వచ్చి చూస్తే మంచి వ్యూ ఉంది చూడండి. అన్ని టిఫిన్ సెంటర్లు. ఈ రోడ్ని స్ట్రైట్ వెళ్ళిపోతే గుడి, చుట్టూ మొత్తం కొండలే. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఇప్పుడు వెళ్ళేసి కుదిరితే బయటనే ఎక్కడైనా హోటల్లో తిందామని చూస్తున్నా. లేదంటే ముందుకెళ్తే దేవస్థాన అన్నప్రసాదం అని ఉంటుందంట. ఆడ ఫ్రీగా అన్నదానం అయితే పెడతారు. అక్కడ కూడా వెళ్ళి తినచ్చు. అక్కడికి వెళ్ళాలా లేకపోతే బయట తినేసి వెళ్ళాలా అని చూస్తున్నా. కుదిరితే బయటనే తినేసి, ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, ఇక్కడనే తినేసి ఇంకా పూజ సామాన్లు ఏమైనా ఉంటే తీసుకొని స్ట్రైట్ ఇక గుడి దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకుంటా. అండ్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉన్నది. ఏంటిదంటే నేను చెప్పిన కదా ఇష్టకామేశ్వరి అమ్మవారు అయితే యాక్చువల్లీ ఇది టైగర్స్కి ఫారెస్ట్లా క్రాసింగ్ సీజన్ అనమాట. అమ్మవారి గుడి కూడా ఫారెస్ట్కి ఒక 20-30 kilometers లోపల ఉంటుందంట. సో ఫారెస్ట్ లోపలికి వెళ్ళలేము. ఇప్పుడు టైగర్స్కి క్రాసింగ్ సీజన్ అనేది ఒక 3 months వరకు దర్శనం మొత్తం క్లోజ్ చేసినా అని చెప్పిండ్రు. అందుకని చెప్పేసి ఇక ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించడం మనకి ఈరోజు కాదు, ఇక రేపుడు కాదు. ఇప్పుడు మాత్రం ఓన్లీ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసి మళ్ళీ రేపు మార్నింగ్ కూడా కుదిరితే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని రేపు మార్నింగ్ 10 o'clock వరకు అట్లా చెక్అవుట్ చేసుకొని ఇక బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. ఈ డార్మెంటరీ వచ్చేసి నాకు ఎంత 24 hours-కి 500 తీసుకున్నాడు. బాగానే ఉంది. బెడ్, చార్జర్లు, ఫ్యాన్ బాగానే ఉంది. అంటే 24 hours-కి ప్లస్ ఎండ కూడా ఏం లేదు, మంచిగా చల్లగా ఉంది కాబట్టి అంతేం తెలియట్లే. లేకపోతే ఏసీ లేకపోతే మనకి అసలు కాన్ ముచ్చట. సో ఇప్పుడైతే వెళ్ళి ఏదైనా టిఫిన్ అన్నా లేకపోతే మీల్స్ అన్నా లేకపోతే అన్నదానం దగ్గర తినేసి, అన్నదానం ఇప్పుడు చేసినా ఏం లేదు, నైట్ అన్నా చేసుకోవచ్చు. సో నేను నైట్ అన్నా చేసుకుంటా. ఇప్పుడైతే వెళ్ళి టిఫిన్ సెంటర్లో ఇంకా తినేసి దర్శనం చేసుకొని వచ్చి ఇక సాయంత్రం వరకు మంచిగా నైట్ గుడిలో వైబ్స్ ఎంజాయ్ చేస్తా. మళ్ళీ నైట్ ఇక్కడికి వచ్చేస్తా. నైట్ అక్కడనే అన్నదానం తినేసి నైట్ వచ్చేసి ఇక్కడ స్లీపింగ్. దర్శనం అయితే అయిపోయింది. అసలు ఎంత ఖాళీ ఉందంటే అసలు ఒక 1 hour-లో మొత్తం దర్శనం అయిపోయింది. ప్లస్ లోపల మొత్తం చుట్టూ తిరుగుకుంటా మంచిగా ఎంజాయ్ చేసాను నేనైతే. ఫోన్స్ అయితే లోపలికి వెళ్ళలేదు, ఇక్కడ బయటనే పెట్టేసి వెళ్ళిపోయినా. ఇంట్లో వాళ్ళకి ప్రసాదం తీసుకున్నా. ప్రసాదం కూడా జల్దీ అయిపోయింది తీసుకోవడం. ఇది ఏంటారు లోపల ఏంటిది మంచి గోమాతలు అన్నీ మంచిగా ఉన్నాయి. అసలు నేను ఎప్పుడు చూడలే ఎడ్లు ఎంత పెద్దగా ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అంత పెద్దది ఉంటుందని చెప్పేసి. చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకోటి ఏంటిదంటే ఈ ఖాళీగా ఇంకో 1-2 weeks ఉంటుందంట. ఆ 1-2 weeks-లో ఎవరైనా ఇన్కేస్ ఎవరైనా వచ్చి దర్శనం చేసుకుందాం అనుకుంటే ఒక 1-2 weeks లోపలనే వచ్చి రావడానికి ప్లాన్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ రష్ స్టార్ట్ అయిపోతుంది. అంత ఈజీగా దొరకదు దర్శనం. చాలా కంటే చాలా ఖాళీగా ఉంది. 1 hour-లో లోపల అన్ని ప్రతి ఒక్క గడప, ప్రతి ఒక్క దాని ఏమంటారు ప్రతి ఒక్క దేవుడిని మొక్కోవచ్చు. మంచి దర్శనం అవుతుంది. ఇప్పుడు ఇంకోటి సాక్షి గణపతి, శిఖరం ఇవన్నీ ఉన్నాయి. ఇంకా
అది నేను రేపు మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేస్తా. చూడడానికి వెళ్తుంది కానీ చినుకులు పడుతున్నాయి, వర్షం పడేటట్టుంది. యాక్చువల్లీ ఇక్కడనే నైట్ అంతా ఇక్కడ కొంచెం నైట్ వరకు కొంచెం స్టే చేసి పీస్ఫుల్ ఉందాం అనుకున్నా కానీ అనుకున్నది ఏది కాదు. ఇక వెళ్ళిపోతున్నా రూమ్ దగ్గరికి, వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటా. మళ్ళీ రేపు మార్నింగ్ లేచి ఈ శిఖరము, సాక్షి గణపతి ఇవన్నీ దర్శనం చేసుకొని మళ్ళీ 11-12 వరకు మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోతాను అనమాట. ఇంకా నైట్ వరకు ఇంట్లో వాళ్ళ కోసం ఏమైనా షాపింగ్ చేసుకొని ఇంకా ఇక్కడికి ఇంకా నైట్ వచ్చి ఇంట్లో వాళ్ళకి ఏమైనా షాపింగ్ చేసుకుంటా. ఇక్కడికి వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో keep subscribed for more videos. See you in the next vlog.